డైట్ పరంగా ఎంతోమంది పేషెంట్స్కి కూడా మీరు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండుంటారు. డబ్బులు లేక ట్రీట్మెంట్‌కి కూడా ఏమీ చేయలేక తినడానికి కూడా కష్టం ఉన్న వాళ్ళకి అయినా, అఫోర్డబిలిటీ ఉన్న రేంజ్‌లో ఉన్న వాళ్ళకైనా కూడా ఆయుర్వేదంలో సహజంగా పథ్యం అంటారు. మీ ట్రీట్మెంట్‌లో కూడా అలా ఏమైనా ఉంటుందా? అందరికీ సెట్ అయ్యేలాగా, సూట్ అసలు అయ్యేలాగా అట్లాంటి ఉంటుందా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న ఎనర్జీ లెవెల్స్ కోసం రావాల్సి వచ్చినప్పుడు కొంచెము ఫుడ్ రిచ్ ఫుడ్, కొంచెం ఎనర్జీ లెవెల్స్ కానీ లేకపోతే ప్రోటీన్స్, విటమిన్స్ కొంచెం రిచ్ ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు వాటిని కూడా సింపుల్గా ఎట్లా చేయొచ్చు అన్నట్టుగా చిన్న చిన్న సజెషన్స్ ఇస్తాం అంతవరకే. ఓకే. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అది తినాలా ఇది తినాలా అన్నట్టు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏముండదు. ఏం లేవు. ఇక్కడ దీంట్లో ఈ మెడిసిన్ని అంటే దీన్ని మనం క్రియేట్ చేసినప్పుడు చిన్న పిల్లోడి దగ్గర నుంచి చివరి నిమిషంలో వీడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత డిపెండబుల్ ఉన్నాడు. అడవిలో ఉన్న ఒక ఆర్ఎంపీ సహకారం కూడా లేకుండా ఒక నీడిల్ పెట్టాలి, ఒక ఇంజెక్షన్ రూపంలో అయితే నీడిల్ పెట్టాలి, ఇంజెక్షన్ చేయాలి, ఇదంతా ఆర్ఎంపీలు అవసరం. టాబ్లెట్లు అయితే ఒక రకంగా ఉంటుంది. అట్లా కాకుండా దీన్ని ఈజీగా వాడేదానికి ఒక అడవిలో ఉన్న వాళ్ళు కానీ రూమెటీరియల్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకెళ్ళి వాడి వాళ్ళ నాళ్ళు బతికించుకోవడం ఎట్లా అనే కాన్సెప్ట్తో అన్నీ ఇందులోనే ఇచ్చున్నాయి. అడిగితే దాని వెనక ఒక ఫార్ములేషన్స్ డెవలప్ చేసే ఆ టైంలో రకరకాల కసరత్తులు జరిగినాయి. థెరపిక్ లెవెల్, ఎఫెక్టివ్ లెవెల్స్, థెరపిక్ లెవెల్స్, టాక్సిక్ లెవెల్స్ని మ్యాచ్ చేసుకుంటూ అవసరమైతే 4 రకాల పదార్థాలను మనం మిక్స్ కాంప్లెక్స్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటిని విడివిడిగా ఇస్తే అవసరమైన దాన్ని వాడుకోవచ్చు, అవసరమైన దాన్ని పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే అందులో హెచ్చు తగ్గులు తెచ్చుకోవాలంటే హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఒక డిఫరెంట్ మనం ఎట్లా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు, మోల్డ్ దాన్ని చేసుకునే ఇవన్నీ ఇందులో మిళితం అయి ఉన్నాయి. అంటే సార్ మీరు చెప్పే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంప్లికేటెడ్ హెల్త్ సినారియో అనుకుందాం ఒక పేషెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ క్యాన్సర్ అనే కాదు, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఎస్పెషల్లీ కీమో కానివ్వండి, ఇంకేదన్నా థెరపీ తీసుకున్నప్పుడు సో మెనీ కాంప్లికేషన్స్ కమ్ యాజ్ సైడ్ ఎఫెక్ట్స్. అలాంటి వాటిని కూడా మీరు హ్యాండిల్ చేసి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మన దగ్గర నుంచి మెడిసిన్ వాడుకొని తీసుకెళ్ళి వెళ్తున్న వాళ్ళు కీమో వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని రెడ్యూస్ అవుతున్నాయి. వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ అది. ఓకే. మన మెడిసిన్ వాడుకుంటూ కీమో తీసుకున్నప్పుడు కీమోతో కలిసి పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. డిసీజ్ మీద చాలా ఎక్కువ మోర్ రిజల్ట్ తీసుకుంటున్నారు. అంటే మీ ట్రీట్మెంట్ ఒక సపోర్ట్ ట్రీట్మెంట్ అనొచ్చా, యాక్చువల్ ట్రీట్మెంట్ అనొచ్చా? స్పెషల్ దీనికి ఇది పనిచేస్తుంది, సపోర్టివ్గా కూడా పనిచేస్తుంది. అంటే దాని దట్ ఈస్ ద బ్యూటీ. ఏంటంటే కార్బన్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఓకే. అన్నిటితో కలిసి పనిచేస్తుంది. దీంతో కలిపి వేరే దాంతో కలిసి పనిచేసే తత్వం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ వదిలేసి ఖచ్చితంగా మీది మాత్రమే తీసుకోవాలని అలా మీరు ఏం చెప్పట్లేదు? లేదు, అసలు అట్లా ఏమి ఉండదు. అది డిపెండ్ ఆన్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటుంది ఆయుర్వేదం అని అంటుంటారు. ఆయుర్వేదంలో వాళ్ళు ఏమి డ్రగ్ ఇస్తున్నారో తెలియదు, అది ఎంత దాని టాక్సిక్ లెవెల్స్ ఎక్కడున్నాయో తెలియదు. అది ఇది కలిసినప్పుడు ఆ కాంపౌండ్తో ఇది కలిసినప్పుడు ఇంకేమన్నా కెమికల్ రియాక్షన్స్ జరిగి సైడ్ ఎఫెక్ట్స్ రావడమో లేకపోతే ఎఫెక్ట్ అవ్వడమో ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చు. అందుకని కొన్నిటికి చెప్తాం మేము, వాళ్ళు చెప్తున్నప్పుడు ఇట్లా ఉంటాయమ్మా, దాని గురించి మనకు పూర్తి వివరం తెలిసినప్పుడు అది దీంతో కలిసి పనిచేసినప్పుడు ఎలాంటివి వస్తాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. జనరల్గా ఆయుర్వేదం వాడుతున్నాం సార్ అంటారు అందరు వచ్చేసి. ఆయుర్వేదంలో ఏం వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, అది ఏమి ఇస్తున్నారు అది తెలవాలి కదా మనకి. అందులో ఏం డ్రగ్ ఉంటుంది అంటే ప్రతి మొక్కలో ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ ఎంత మోతాదులో ఇస్తున్నారో మనకు తెలవాలి. ఏ కారణాల కోసం ఇచ్చిండ్రో తెలవాలి. అది దాని ఎఫెక్టివ్ లెవెల్స్ ఏంది, థెరపిక్ లెవెల్స్ ఏంది, లేకపోతే టాక్సిక్ లెవెల్స్ ఏందో తెలవాలి. ఇది కలిసి పనిచేస్తుందో లేదో తెలవాలి. ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఇందులో. అందుకని ఇవన్నీ ఎందుకు, కొట్లాటలు అన్నీ ఎందుకు. ఇంకోటి అది ఇది కలిసి పనిచేసినప్పుడు అది పని చేసిందా ఇది పని చేసిందా తెలియదు. కాంప్లికేషన్స్ ఏంటందుకు, అంత అవసరం లేకుండానే మనది ఉంది. కొన్ని కీమోలకు మాత్రం సపోర్టివ్గా చాలా మంది పేషెంట్లు కీమో సపోర్టివ్ తీసుకొని ఒక్కోసారి ఈ ఒక్కదాని ఇది కూడా సరిపోయినప్పుడు కీమో తీసుకుంటారు. కీమోతో తీసుకున్నప్పుడు అంతకుముందు కీమో ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి, వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అవన్నీ లేకుండా మంది వాడినప్పుడు ఇమీడియట్గా రికగ్నైజ్ అయిపోతుంది, చాలా రిలాక్స్ అవుతున్నారు. కీమోతోని కలిసి మాత్రం చాలా అబ్నార్మల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళు మళ్ళీ కీమోకి నా దగ్గరకు వచ్చేటప్పుడు కీమో తీసుకుని టాలరేట్ చేయగలిగే స్థితిలో ఉండరు. 1 నెల 2 నెలలు వాడుకున్న తర్వాత అవసరం అనుకుంటే మన కంట్రోల్ ఎనర్జీ లెవెల్స్, మెటబాలిజం లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంటాయి కానీ క్యాన్సర్ కంట్రోల్లోకి రాదు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్యాన్సర్ని కంట్రోల్ చేయాలని అనుకుంటా అంటే
గ్రోత్ను ఆపుతుందేమో, కానీ అట్లాగే ఉంటుంది, పెరుగుదలను ఆపేసి ఉంటుంది. కానీ తగ్గాలి కదా, తగ్గాలన్నప్పుడు సపోర్ట్ తీసుకోవాల్సి వస్తే బాడీని కీమో తీసుకోవడానికి ప్రిపేర్ చేయాలి. లేదంటే కీమో వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని బాడీకి మీద ఇంపాక్ట్ తగ్గియాలి. అంటే రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా, వే ఆఫ్ థింకింగ్. దాన్ని బట్టి మనం ముందు చేసేసుకుంటే మంచి రిజల్ట్స్. అంతే, పర్సన్ కూడా ఒక్కోసారి సజెస్ట్ చేయాలి, అవసరమా అవసరం లేదా, ఇవన్నీ ఉంటాయి, డిపెండ్ ఆన్ ఇది. అయితే దీంట్లో సార్ ఇలాంటి కేసెస్లో ఒకవేళ అసలు మేము డబ్బులు పెట్టుకోలేము, కీమో కూడా చేయించుకోలేము, మాకు ట్రీట్మెంట్ కూడా లేదు, మాకు ఎక్కడ ఇంకా హోప్ లేదు అన్న కేసెస్ కూడా మీరు సాల్వ్ చేశారా? అండ్ మీరు సాల్వ్ చేసిన కేసెస్లో మినిమం ఏజ్ లిమిట్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా చెప్పండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి యావరేజ్ ఏజ్ పీపుల్ 60-65 ఆ రేంజ్ పీపులే ఎక్కువ వచ్చిన్నారు. కొంతమంది ఉంటారు అంటే యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళు, 35-40 ఏజ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ లేడీస్, వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ అనో ఓవరియన్ క్యాన్సర్ అనో లేకపోతే ఇట్లాంటివి ఉంటుంటాయి. ఇక చిన్నపిల్లలు అయితే అంటే కొంతమంది ఎక్కువ లుకేమియా అని కనెక్ట్ అయ్యారు. జస్ట్ లైక్ 1 month బ్యాక్ ఒక పాప వచ్చింది, చాలా సఫర్ అయినారు వాళ్ళు అంతా కూడా. ఒక అమ్మాయికి అంత చిన్న పాపకి కీమోలో 1 year అసలు చిన్న రోజంతా ఇదిగా ఉండే. ఒక చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పేసేసి పంపించేసిన, మళ్ళీ నిన్న వచ్చింది ఆ పాప. ప్రతి 15 రోజులకి వస్తుంది నా దగ్గరికి, ఎవ్రీ 15 daysకి నా దగ్గరికి రావాలి, పాపను చూపించాలి. కొన్ని జాగ్రత్తలు చెప్పాను, ఫీవర్ రాకుండా కొంచెం ఇట్లాంటివి ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు ఆ పాప ఈ 1 monthలోనే అబ్నార్మల్ డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. అంటే ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఆ పాపని బోన్ మ్యారో టెస్ట్లు ఇవన్నీ చేయాలంటే పాప టాలరేట్ చేయలేదు. అసలు ఆ పాప నుంచి బోన్ మ్యారో టెస్ట్ కోసం అవన్నీ బోన్ మ్యారో కలెక్ట్ చేసినప్పుడు చాలా ఇదైపోయి అసలు చాలా నీరసం పడిపోతారు అన్నట్టు. అది ఆ పాప అసలు చూస్తూ ఉంటాను, అసలు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిపోతా ఉంది. అంటే పాపకి చాలా క్యూట్గా ఉంటుంది. అసలు పేరెంట్స్కి అయితే ఇప్పుడు ఆ పేరెంట్స్ వచ్చినారు, చూడగానే నాకు అర్థమైపోయింది, ఓకే రైట్, ఏం చేస్తారు, అగ్రికల్చర్ లేబర్ సార్, ఎక్కడ ఏదో ఇబ్రాహీంపట్నం ఏదో చెప్పినారు, ఇక్కడ సాగర్ రోడ్లో ఏదో ఉంటుందంట. సో వచ్చినారు, ఓకే రైట్, ఈ పాపకి ఎన్ని రోజులు అయితే ఉంటుందో అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మెడిసిన్ ఇస్తున్నాను, తీసుకొని పోండి. హ్యాపీగా డే బై డే ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అసలు ఆ టైంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఛార్జెస్ ఎంత అవుతాయో, మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుందో, అదేంటో ఇదంటో సార్ ఇది చెప్పడానికి వెరీ సింపుల్. అసలు లైట్ తీసుకోండి, మీరు డే బై డే మీరు చూస్తూ ఉండండి ప్రాక్టికల్గా అని వాళ్ళకి చెప్పేసేసిన సజెస్ట్ చేసిన. మళ్ళీ 15 రోజుల తర్వాత తీసుకొని వచ్చినారు, చేంజెస్ని వాళ్ళు అబ్జర్వ్ చేసినారు. మళ్ళీ నిన్న తీసుకొస్తే అబ్నార్మల్లో రిజల్ట్స్ వచ్చేసినాయి వాళ్ళకి వితిన్ 1 month. అది నిన్న వాళ్ళ పేరెంట్స్ని చూస్తున్నప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఒక రెస్పెక్ట్, ఒక ఏదో ఒక భావము, మా పాప సార్ ఇప్పుడు ఇవన్నీ కళ్ళతో చూస్తున్నాం కదా, అవి వచ్చినప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, రెస్పెక్ట్గా సార్, అదేదో ఒక గౌరవ భావాన్ని ఒక ఎక్కడికో పోల్చుకుంటుంటారు. అది నేను తగ్గించుకోవడానికి ఆ పాపని ఆ పాపకేం తెలియదు కదా, కాసేపు పాపతోనే ఎవరిని హాయ్ చెప్పుకుంటా నాకు ఉంటుంది, ఒక ఇది చూసిన అనేది అది అన్బిలీవబుల్గా ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. బట్ ఒక ఏదో అంటే ఆ కిక్ అనేది ఎట్లుంటుందో, అది దాన్ని ఏ భాషలో చెప్పాలో కూడా తెలియదు, దాన్ని ఏ టైప్లో దాన్ని ఇదిరా బాబు అనే ఒక, ఎందుకంటే ఇక్కడ అక్కడ ఇంకొక సున్నితమైన అంశం ఉంది. జస్ట్ నన్ను ఒక 1 year బేబీ నన్ను గెలిపిస్తుంది చూసావా, అసలు ఏమి తెలియదు, ఆ లోక జ్ఞానం అనేది, ఆ పాపకి ఒక జబ్బు ఉందని తెలియదు, నేను ఫైట్ చేస్తున్నానేది తెలియదు. జస్ట్ ఆ పాప జనరల్గా రియాక్ట్ అయ్యి, నేను మామూలుగా వీళ్ళలాగా నేను మోటివేషన్ చేసేది ఏం లేదు, జస్ట్ వచ్చేసి సరదాగా వచ్చేసి హాయ్ అంటే హైఫై కొడుతుంది, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఆ పాప ఈజీ అయిపోయింది, అంటే నాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం ఒక క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయి పోయేటప్పుడు ఇట్లా అంటుంది, భలే అంటే చెప్పలేను, మాటల్లో చెప్పలేను, ఎట్లా చెప్పాలా కూడా తెలియదు. జస్ట్ ద వాల్యూ ఈజ్ అన్మ్యాచ్యూర్డ్ మైండ్. పాప యుద్ధం చేస్తుంది, శత్రువు ఏందో కూడా, ఎంత భయంకరమైన శత్రువు కూడా ఆ పాపకు తెలియదు, కానీ యుద్ధం చేస్తుంది. ఇది కదా ద నేచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు, వీటిని మేము మానసికంగా దగ్గరగా చూస్తున్నప్పుడు ఉంటుంది మా మీద
ఒక రకంగా చెప్పాలనుకుంటే అది ఆక్సిజన్ కాదు, అసలు ఇంకా ఆటం బాంబు లాగా మమ్మల్ని ఉత్తేజపరచడంలో ఒక్క కేసు చాలు తెలుసా. 100 మంది 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు మోర్ దాన్ 60 పీపుల్ని సేవ్ చేసిన ఒక తృప్తి ఉండదు. ఒక్క అమ్మాయి. అసలు ఇట్లాంటి కేసుల్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది కదా అసలు ఎక్కడో తేలిపోతాం మేము తెలియకుండా ఊహలలో ఆనందాన్ని తేలిపోతుంటాం అంత. జస్ట్ లైక్ అది కావాలి. సో ఒక్కటి చేసినా చాలా అట్లాంటి. మీ ఫ్యామిలీలో యంగెస్ట్ ఫ్యామిలీ మెంబర్ నుంచి మీరు నేర్చుకుంటున్నాను అంటున్నారు. అంతే కదా. అంటే జస్ట్ లైక్ అది ఫ్యామిలీని ఆ పాప ఏం తెలియదు కదా. జస్ట్ లైక్ నార్మల్. నిన్న చాలాసేపు ఆ మూడ్లోంచి బయటికి రాలేను నేను. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా. ఆనందాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. బయటకు వచ్చేసి ఒక ఛాయ్ కొట్టుడు, కాసేపు చైర్లో నుంచి కూర్చోడు, తెలియకుండానే ఒక దగ్గర కూర్చోలేము, నిలబడలేము. కొట్టినరా అది ఇది అనేది అది ఒక చెప్పలేము, అది మాటల్లో చెప్పలేము. అది అసలు సక్సెస్ అంటే అది. మీరు నన్ను సక్సెస్లో వేరు చూస్తున్నారు, అది కాదు సక్సెస్. అది వేరుగా ఉంటుంది. అంటే మనం మలిచే విధానంలో జస్ట్ లైక్ అది పాపకి జన్మని తల్లిదండ్రులు ఇవ్వచ్చు. జస్ట్ ఒక భయంకరమైనటువంటి ఒక ఇది బ్లడ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్తోని పాపకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చిన్న విషయం అదేమన్నా. అట్లాంటిది సింపుల్గా చేస్తూ ఉంటారు. అట్లాంటివి చాలా కేసులు చేసిన. ఎవరి కేసు అసలు ఒక బనగానపల్లె ఉంటాడు ఒక అబ్బాయి, వాడి పేరు హర్ష. ఎట్లాంటి స్టేజ్ అంటే కంప్లీట్ ఏమి తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే ఒక ఆర్గనైజేషన్ అనంతపూర్లో, మా పేరు అమ్మాయిని అక్కడ మదర్ తెరీసా అనంతపురం ఏదో అట్లా అంటారు. ఆమె పిచ్చి ఏంటంటే టీచర్ జాబ్ చేస్తుంది, మ్యారీడ్ అవాయిడ్ చేసింది. రోడ్ల పైన ఉండే ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి హౌసెస్లో పెడుతుంది అనమాట. గవర్నమెంట్ హౌసెస్లో పెట్టేసి గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉంటుంది అనమాట. అవసరమైతే కోర్టుల ద్వారా ఆర్డర్ తీసుకొస్తుంది. అబ్బాయి చూసి, సార్ ఏదో ఒకటి చేయండి సార్, చిన్న బాబు నాకు చూడలేకపోయినా సార్ అది నాకు. అప్పుడు అబ్బాయిది 5 years 6 years ఉంది. జస్ట్ వాడు ఎక్కువ రోజులు కూడా వాడలేదు. ఇవాళ నార్మల్ అయిపోయింది, సింపుల్గా అయిపోయింది. అంత సివియర్ వాడు. ఇవాళ వాడు 7th 8th చదువుతున్నట్టున్నాడు. బనగానపల్లె ఉంటుంది, అగ్రికల్చర్ ఫ్యామిలీ. 1 ఎకరం 2 ఎకరాలు అమ్మేసుకున్నారు. నెక్స్ట్ అమ్మడానికి ఏం లేదు. అసలు వాడు ఈ ట్రీట్మెంట్ జరుగుతుంటేనే హైట్ పెరిగిండు, యాక్టివ్ పెరిగిండు. ఇప్పటికి ట్రీట్మెంట్ నడుస్తుంది లేదు, బంద్ చేసిండ్రు. ఎంతకాలం నడిచింది? వాడికి 1 year నడిచింది. 1 yearలో మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా రికరింగ్ అవుతుందో ఏదో నాకు తెలియదు. ఒకవేళ అయినా కూడా పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయం కాదు. కానీ వాడికి అట్లా సెట్ అయింది. వాడికి సెట్ అయిందని అందరికి సెట్ అవుతుందా అంటే చెప్పలేము, ఎవడు బాడీ తత్వం వాడిది. కానీ ఇట్లాంటి ఇష్యూస్ చూసినప్పుడు అసలు అది దాన్ని ఎవరికి పంచుకోవడానికి కూడా మాటలు సరిపోతాయి. ఎలాంటి ఉంటుంది చెప్పనంటే, ఒక్కొక్కసారి మనం గేమ్లోనో ఎక్కడో ఒక దగ్గర ఫీల్డ్లో అంతా అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటే ఏమి అది ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియదు. నిశ్చేస్లో ఉంటారు, ఒక ప్లేయర్స్ ఉంటారు, ఆ క్రికెట్ ప్లేయర్స్ లేకపోతే ఇంకా ఏదో ప్లేయర్స్ ఉంటారు చూసా, ఒలింపిక్స్లో ఆడేటప్పుడు అన్నీ వదిలేసి ఇట్లా పిచ్చోళ్ళు అయిపోయి అచేతన స్థితిలో ఉంటారు చూసినా. అట్లాంటికి వెళ్ళిపోయిన స్థితులు చాలా ఉన్నాయి. అది రియల్ ఎంజాయ్ అంటే ఎంటీగా ఆట ఉంటుంది చూసినావా. మనం కూడా ఎంటీ స్టేట్లోకి వెళ్తాం మెంటల్గా. ఒక అది రియల్ స్టేట్ ఎంజాయ్ అంటే అది రియల్ స్టేట్. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఫీల్ వేరే. ఒక 1 or 2 minutes కావచ్చు, కానీ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది నేను అట్లా ఎప్పుడు అదే స్టేజ్లో ఉంటే నేను పని చేయలేను కూడా. అంటే ఏం చేయలేము కదా. ఒక దట్స్ మూమెంట్స్ ఇస్ ఒక స్పార్క్, ఒక మెరుపు మెరిసి వెళ్ళిపోతుంది చూడండి. అట్లా లాట్ ఆఫ్ అవి నా లైఫ్లో. దట్ ఈస్ డిఫైనింగ్ యువర్ లైఫ్ సార్. పనిలోనే మీరు ఇంత ఆనందాన్ని చవి చూస్తున్నారంటే, అది కాకుండా ఫ్యామిలీకి ఎలాగో మీరు అంత డెడికేటెడ్గా కాకుండా నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను ఏంటంటే, వారసత్వం అనే దానికి ఒక మీనింగ్ చెప్తారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడానికి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్లు పంచుకోవడానికి, వీటికని చెప్పంటారు.
జస్ట్ మా పాపను కూడా ఇందులోకి ఫీల్డ్లోకి తీసుకొచ్చేసి ఓకే మెటీరియల్ సైన్స్ నానో టెక్నాలజీ చేసుకుంటూ నేను ఎస్టాబ్లిష్ చేసి నేను ఎక్కడైతే ఆపుతానో అక్కడి నుంచి నువ్వు కంటిన్యూషన్ చేయాలా, అసలు వారసత్వం అంటే అదే, క్యారీ చేయటమే అనే దాని మీద ఆమెను ఇందులోనే బీటెక్ చేయించి తర్వాత ఇప్పుడు ఎంఎస్ చేస్తుంది. ఓకే సార్. దెన్ ఆఫ్టర్ వచ్చి నేను ఎక్కడైతే ఆపుతానో అక్కడి నుంచి ఆమె ముందుకు రీసెర్చ్ తీసుకుపోతాను. రీసెర్చ్ కూడా కాదు, ఇంప్లిమెంటేషన్. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్. ఆ స్టేజ్కల్లా డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆమె యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఓరియంటెడ్లో కూడా ఒక అంతర్జాతీయ స్థాయి స్టాండర్డ్స్తోని ఉండే పర్సన్ వచ్చేసి దీన్ని లీడ్ చేస్తున్నప్పుడు ఆ రేంజ్ వేరే ఉంటుంది ఎస్ సార్. దానికి. ఎందుకంటే ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేయబడుతున్నా వీడికి ఎడ్యుకేషన్ లేదు అని చెప్పేసి, నేను చదువుకు అర్థం చేసుకొని ఉన్నదాన్ని అర్థం చేసుకొని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటే నేను వెళ్ళిపోతా ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ లేదంటున్నారు. అసలు అది కూడా కాదు, అసలు వాళ్ళు ఎవడో కామెంట్ చేసేవాడు ఊహించని స్థాయిలో ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో వచ్చి అన్ని ఎక్స్పీరియన్స్లు, నాలెడ్జు, ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్, వీటన్నిటితో వచ్చేసి ఒక క్వాలిఫైడ్ పీపుల్ని తీసుకొచ్చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టేసి చక్రం తిరిగితే అది ఎట్లుంటుందో చూపిస్తా. నేను అదే చేస్తున్నా. నాకు ఒక ఏముంది, నా ఉద్దేశం తప్పేం కాదు. లేదనుకుంటే సాఫ్ట్వేర్లో ఏదో అందరు చేసినట్టు నా బిడ్డని నువ్వు ఇదే కాదమ్మా, 6th క్లాస్ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసిన ప్రాక్టికల్స్లో కానివ్వండి, ఈ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయింది పాప. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్తో మెటీరియల్ సైన్స్లోకి వెళ్ళి అక్కడ బీటెక్ చేస్తుంటే ల్యాబొరేటరీస్లో ఎక్విప్మెంట్స్ని కానీ, లేకపోతే టెస్టింగ్ మెథడ్స్ని కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఇక్కడ నేర్చుకొని పోయి అక్కడ వర్క్ సర్టిఫికేట్ కోసం చదువుతుంది పాప. బిహైండ్ అంటే ఇప్పుడు బీటెక్ చదువుతా ఉంటే ఎంఎస్లో ఉండే సబ్జెక్ట్ మొత్తం పాప మాట్లాడుతుంది. పాపకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ వర్క్ నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రతి దగ్గర అప్రిషియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బీటెక్ స్టాండర్డ్లో ఒక సిలబస్ ఉంటుంది. బిహైండ్ ఆ సిలబస్ నుంచి బిహైండ్ నుంచి పాప మాట్లాడుతూ ఉంటే, ఎవ్రీథింగ్ మాట్లాడుతూ ఉంటే ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు కానీ ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తారు, ఓహో ఏంటి అనేది. ఐ హ్యావ్ ఏ ఎంటర్ప్రీనర్, ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ వన్ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టరు, మా కంపెనీలో నేను ఇది ఉన్నాను, నాకు ఇదంతా కావాలని నేను ఉద్యోగం కోసం రాలేదు, ఇంకా దేనికోసం రాలేదు, నేను సబ్జెక్ట్ నేర్చుకోవడం. ఎస్, దీంట్లో తీసుకొని దానికోసం వచ్చిన, నేను నేర్చుకోవడానికి వచ్చిన, నేను ఉద్యోగాల కోసం రాలేదు. బతుకు తెరుగు ఏదో చేసేస్తే నాకు 50,000 ఉద్యోగం అవుతుంది, 60,000 ఉద్యోగం, నేను 100 ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఐఎమ్ ఆల్రెడీ ఎంటర్ప్రీనర్. డ్రీమ్స్ అంటే అదే కదా. అంటే ఏముంటుంది ఇప్పుడు వారసత్వం కూడా అదే. వారసత్వాన్ని అంటే ఏందో దానికి కూడా ఒక అర్థం ఉంది అనేది నా వాదన. షీ ఈజ్ ఆల్సో వెల్ కోఆపరేటెడ్ అండ్ నాకంటే ఇంకా షార్ప్ ఉంటుంది, ఎందుకంటే షీ ఈజ్ ఎడ్యుకేటెడ్.